అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనలో కొంతమంది ఈ విధంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎలా? నాకెందుకు ఇన్ని శోధనలు వస్తున్నాయి, నాకెందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నేను ప్రార్థన బాగానే చేసుకుంటున్నాను కదా, వాక్యాన్ని బాగానే ధ్యానిస్తున్నాను కదా, సువార్త కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను కదా, సువార్తకు కూడా వెళ్తున్నాను కదా, సువార్త చెబుతున్నాను కదా, దేవుని పని ఏదైనా కానీ నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నాను కదా, స్టిల్ నా లైఫ్లో ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి అనగానే, ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవునిలో మనం బలంగా నమ్మకంగా ఉంటున్నప్పుడు శ్రమలు కానీ శోధనలు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే మనం చూస్తే యాకోబు పత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది. మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసనముకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చూసారా, మీ విశ్వాసానికి కలుగు పరీక్ష, మీరు బాగున్నారు అందుకనే మీకు ఒక పరీక్ష వస్తుంది. మీరు అన్ని విషయాల్లో మంచిగా ఉన్నారనుకోండి, అప్పుడే మీకు పరీక్షలు ఉంటాయి. మీరు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి రెగ్యులర్గా అటెండెన్స్ మెయింటైన్ చేస్తే, అటెండెన్స్ ఎవరికైతే ప్రాపర్గా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్కి ఎలో. అటెండెన్స్ 70% లేదనుకోండి, వాళ్ళు డిటైన్ చేయబడతారు, వాళ్ళు ఇంకా ఎగ్జామ్ రాయడానికి అర్హులు కారు. అంటే ఎవరు ఈ శోధనలకు అర్హులు, ఎవరు ఈ పరీక్షలకు అర్హులు అని మనం ఆలోచించామనుకోండి, ఎవరంటే దేవునిలో నమ్మకంగా ఉన్నటువంటి వారు, రెగ్యులర్గా ఆయన యాక్టివిటీస్లో ఉన్నటువంటి వారు. అయినా మీకు ఒక విషయం చెప్పమంటారా, మన జీవితంలో వచ్చే శోధన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక గురించి దేవుడు చెబుతూ, ఆ ప్రణాళిక గురించి దేవుడు మాట్లాడుతూ చెప్పిన విషయం ఒకసారి మనం ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే కనుక 13వ వచనం మనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. చూసారా, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. తర్వాత, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఎంత మంచివారండి మన దేవుడు. ఆయన నమ్మదగినటువంటి వ్యక్తి. మనం సహింపగలిగినంత కంటే ఎక్కువగా మనల్ని శోధింపబడనివ్వట్లేదు. పైగా ఆ శోధనతో కూడా దేవాది దేవుడు ఏం చేస్తున్నారు ఎంతకనగానే, ఆ శోధనను మనం ఎలా జయించాలి, ఆ శోధనలో పడిపోకుండా ఆ శోధన నుండి మనం ఎలా తప్పించుకోవాలనడానికి, పాపంలో పడిపోకుండా ఉండటానికి ఆయన శోధనతో కూడా ఒక మంచి మార్గాన్ని దేవుడు తెలియజేస్తా అంటున్నారు. ఇంత గొప్ప ఫ్లెక్సిబిలిటీ మనకి ఇచ్చిన తర్వాత మనం చేయవలసిందల్లా ఏంటి ఎంతకనగానే, మన లైఫ్లో వచ్చే ప్రతి మొమెంట్లో, మన లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్లో కూడా పర్టికులర్గా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ప్రకారంగా ఆ దేవునిలో ఉన్నటువంటి లేదా దేవుని వాక్యంలో ఉన్నటువంటి గుణగణాలు, దేవుని చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా, మన విశ్వాసం అనేది ఆయన మాటలకి అనుకూలంగా వెళ్తుందా, లేదా మన విశ్వాసం బలహీనపరచబడి సాతాను పెట్టే శోధనలో పడిపోతున్నామా ఆలోచించాలండి. ఎందుకంటే మనకి తెలియక ఈ శోధన దేవుని చిత్త ప్రకారంగానే వస్తుంది మన జీవితంలో. ఇదిగో సాతాను దేవుడి దగ్గర అప్రూవల్ తీసుకొని వచ్చాడు మన జీవితం మీదకి. యోబు గారి జీవితంలో ఏ విధంగా అయితే సాతానుడు వస్తున్నాడో మన జీవితంలో కూడా అలాగే వచ్చాడు అని మనం గుర్తించగలగాలి. దేవుడు మనకి మంచి తప్పించుకునే మార్గాన్ని ఇస్తా అంటున్నారని మనం గుర్తించగలగాలి. దేవుని మనం నమ్మగలగాలి, నమ్మదగినటువంటి వ్యక్తి అయినా. కనుక ఈ సబ్జెక్ట్ తెలియకపోవటం వల్ల చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, శోధనలో పడిపోతున్నా నిలబడలేకపోతున్నా అనుకుంటుంటారు. కానీ నిలబడటానికి దేవుడు 2 ఆప్షన్స్ ఇస్తున్నారు మనకి, 2 మార్గాలు, 2 లెవెల్స్ మనం ఆలోచించినట్లయితే కనుక ఏంటి ఎందుకనగానే, నువ్వు భరించగలిగినంత కంటే, సహింపగలిగినంత కంటే ఎక్కువగా నీకు శోధన రావట్లా. అంటే మన జీవితంలో వచ్చే ఆ పరీక్ష లేదా సాతాను తీసుకొచ్చి ఈ శోధన ఏదైతే ఉంటుందో అది మనం సహింపగలిగినంత కంటే ఎక్కువగా కాదు. ఎందుకంటే దేవుడు మనకు అంతే, నువ్వు ఎంతైతే చేయగలవో అంతే ఇస్తున్నారు. మనం ఎంతైతే జయించగలవో అంత యుద్ధాన్నే దేవుడు మనకి ఇస్తున్నారు. రెండోది, ఆ యుద్ధం ఎలా చేయాలి, సాతానుతో యుద్ధం ఎలా చేయాలి, ఆ శరీర కోరికలతో యుద్ధం ఎలా చేయాలి, ఆ శోధనలతో మనం ఎలా ఎదిరించాలి, దానికి ఒక మార్గాన్ని కూడా దేవుడు మనకి సిద్ధపరిచారు. అది వాక్యంలో చక్కగా ఉంది.
నీ లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలనేది బైబిల్లో చక్కగా ఉంది. కనుక భయపడకండి, కనుక కృంగిపోకండి. మహా ఆనందమని ఎంచుకొని ఆ శోధనను దేవుడి మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా దాన్ని మనం జయించినట్లయితే కనుక ఎన్నో గొప్ప మేలులు మనం పొందుకుంటాం. మోరోవర్ అన్నిటికంటే గొప్ప సంగతి ఏంటి అంటే ఇలాంటి పరిస్థితుల్లో దేవునితో మనకు ఎక్కువ సహవాసం ఉంటుంది. ఎందుకంటే మనం కోరి దేవుడి దగ్గరికి వెళ్తాం కనుక ఆ మనసు మనకుంటే, సోదరుని జయించాలని మనసు మనకుంటే ప్రార్థనలు ఎక్కువ గడుపుతూ ఉంటాం, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం, సహవాసంలో ఎక్కువగా ఉంటాం. చూసారా, ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఉన్న దానికంటే రెట్టింపుగా ఆయనతో సహవాసం చేసి ఆయనతో అన్యోన్య సహవాసం చేసే అవకాశం వస్తుంది. కాబట్టి మనం ఎలా ఆలోచించాలి ఎంతకనగానే మహా ఆనందం అని ఎంచుకొని ఆ శోధనలో మనం పోరాటం చేయడానికి సిద్ధపడగలగాలి. కానీ నిలబడలేకపోతున్నాను, కుదరట్లేదు, కృంగిపోతున్నాను, అస్సలు అవ్వట్లేదు, ఇలాంటి పదాలు మనం చెప్పకూడదు. సాతాను మన జీవితాన్ని అటాక్ చేసేది ఈ పదాలతోటే. ఇక్కడే మన మనసును బలహీనపరుస్తాడు. ఇక్కడే మన విశ్వాసాన్ని కృంగిపోయేలా చేసి మనం ఏమీ చేయలేని నీరు కారిపోయేలా చేసి వాడు గెలిచి దేవుడి ముందు సంతోషంతో గంతులేస్తుంటాడు. మీ కుమారుడు ఓడిపోయాడు చూసారా, మీ కుమార్తె ఓడిపోయింది చూసారా అని. ఆ అవకాశాన్ని మనం సాతానికి ఇవ్వకూడదు. దేవుడి మీద ఆధారపడి సాతానును మనం ఓడించాలి, సాతానును మనం జయించాలి. అలాంటి ధన్యత, అలాంటి బలం, అలాంటి శక్తి దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ ఆలోచన చొప్పున నడిపించండి, మీ కృపలో బలపరచండి తండ్రి. మీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా మీ కృపలో నూతనమైనటువంటి మనస్సు కలిగి అనుదినము అనుక్షణము వర్ధిల్లుటకు మా తండ్రి మంచి విషయాలను ఈ డివోషన్స్ ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకుంటున్న ప్రతి కుమారుడిని, ప్రతి కుమార్తెని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, మీ ప్రేమలో బలపరచండి తండ్రి. ఈ వీడియోస్ను అనేక మందికి షేర్ చేస్తున్న మీ బిడ్డలను కూడా మా తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా మీ యొక్క మాటలు ధ్యానించి ధన్యతను అనుగ్రహించండి తండ్రి. ఈ పరిచర్యలు ఎవరెవరైతే తండ్రి సహకారం నిలబడుతున్నారో, ఎవరెవరైతే కష్టపడుతున్నారో తండ్రి, ఎవరెవరైతే మీ మాటలు అనేక మందికి చేరడానికి తండ్రి ప్రభువా నిలబడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ మీ కృపతోడు కొంచెం నడిపించండి, సహాయించండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మరొకసారి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.